ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూముల విలువ పెంచాలని చూస్తుందో అది రియల్ ఎస్టేట్ రంగంపై పెనుభారం పడనుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి చర్యలకు పాల్గొనని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇంతేకాకుండా ఈ కార్యక్రమాలను కనుక కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా సిద్దిపేట జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలు ఈ ప్రక్రియతో రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో 5% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% పెరిగినాయి. ఇప్పుడు 15% చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అంతేకాకుండా భూముల విలువలను 4 రెట్లు చేయాలని చూస్తూ ఉంది. ప్రభుత్వ ఖజానాకు 50,000 కోట్లు ఆశిస్తూ ఉంది. ఇదంతా చాలా విరుద్ధం. ప్రజలపై పెనుభారం పడుతుంది. సామాన్యులకు నడ్డి విరిచే విధంగా ఉంది. సామాన్యులు పట్టణాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, కనీసం ఒక గుంట 120 గజాల స్థలాలు కొనలేని పరిస్థితి ఉంది. ఇది వెంటనే ఈ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలను తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తగిన గుణపాఠం చెప్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రాంతాల్లో పాపము కిరాయిలు తీసుకొని జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క పొట్ట కొడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఇట్లాంటి కార్యక్రమాలకు కనుక ఉపసంహరించుకోకపోతే బుద్ధి చెప్తాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఖచ్చితంగా ముందుండి ప్రజలను చైతన్యం చేసి, ఓటర్లను చైతన్యం చేసి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాకుండా పూర్తిగా మన రాష్ట్ర ప్రజల మీద పెనుభారం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం తన పనితనంతో తన ఖజానాను పెంచుకోవాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులను తీసుకురావాలి, కంపెనీలను తీసుకురావాలి. దాని ద్వారా రాష్ట్ర ఖజానాను నింపుకోవాలి తప్ప ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పూర్తిగా నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన దానికి మన ఇప్పటి ముఖ్యమంత్రి ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంతో ఎట్లయితే పెద్దగా అయిందో అదే రంగాన్ని కూడా ఇప్పుడు తొక్కాలని చూస్తుండు. దీన్ని మాత్రం మేము ఊరుకునే లేదు. ఈ భూముల పెరుగుదల పైన రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చెప్పిందంటే పూర్తిగా మేము ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పారు. గంపగుత్తగా ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్కు ఓట్లేస్తే మళ్ళీ అదే పాట మళ్ళీ ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చి ప్రజల మీద భారం మోపడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు మొత్తం తెలియకముందుకే ఈ గవర్నమెంట్ తొందరగా వెనక్కి తీసుకోవాలి. ఈ భూమి రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించే వరకు కూడా మేము మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో అందరి సంఘాలను సిద్దిపేట జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంతో కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.